ఎస్ఎస్ రాజమౌళి గారు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఉన్న పెద్ద పెద్ద హీరోస్ ప్రతి ఒక్కరూ ఇతనితో సినిమా తీయాలి అనుకున్న స్థాయికి వెళ్లారు. బాలీవుడ్ లో చాలా సినిమాలు వాళ్ళ బడ్జెట్ రప్పించుకోవడానికి చాలా కష్టపడితే ఇతను మాత్రం డబ్బులు రప్పించుకోవడమే కాకుండా రికార్డ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. అయితే అసలు రాజమౌళి ఎవరు, ఎలా ఒక మిడిల్ క్లాస్ స్థాయి నుంచి డైరెక్షన్ లో అతని కెరియర్ క్రియేట్ చేశారు, 12 సినిమాలు సీరియల్ గా హిట్ కొట్టి డైరెక్టర్ విత్ నో ఫ్లాప్స్ అనే ట్యాగ్ ని ఎలా సంపాదించారో ఈ వీడియోలో ప్రతి ఒక్కటి గురించి తెలుసుకుందాం. బట్ వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ కొట్టి చివరి వరకు చూడండి. సో ఫ్రెండ్స్, దేశంలో అందరికన్నా ఎక్స్పెన్సివ్ డైరెక్టర్ గా పిలువబడే ఎస్ఎస్ రాజమౌళి గారి పూర్తి పేరు కోడూరి శ్రీశైల సాయి రాజమౌళి. 1973 కర్ణాటకలో ఉండే రాయచూర్ అనే విలేజ్ లో పుట్టారు. రాజమౌళి గారి తండ్రి పేరు వి విజేంద్ర ప్రసాద్ అండ్ మన అందరికీ తెలుసు అతను ఒక స్క్రీన్ రైటర్. చూసుకుంటే ఆర్ఆర్ఆర్, బాహుబలి అండ్ మగధీర లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా స్క్రీన్ రైటింగ్ ఇతనే రాశారు. అయితే రాజమౌళి గారి ఎర్లీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే రాజమౌళి గారి తాతగారు చాలా ఆస్తులు ఉన్న వ్యక్తి. ఏకంగా 360 ఎకరాల భూమి ఉండేది అండ్ ఆ టైంలో ఫ్యామిలీ యొక్క డైలీ లైఫ్ చాలా బాగా నడుస్తూ ఉండేది. కానీ రాజమౌళి గారి నాన్నగారు అండ్ బాబాయ్ గారికి సినిమా మీద ఉన్న పిచ్చి వల్ల మొత్తం ఆస్తిని అమ్మేయాల్సి వచ్చింది. కొన్ని సినిమాలు అందులో కంప్లీట్ అవ్వకుండా ఉంటే ఇంకొన్ని కంప్లీట్ అయినా సరే థియేటర్ లో అసలు నడవలేదు. ఆ కారణాల వల్ల ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చేసింది. ఈ ఫెయిల్యూర్ తర్వాత రాజమౌళి గారు ఫ్యామిలీ చాలా ఇబ్బందులు చూడాల్సి వచ్చింది. ఎంతలా అంటే వాళ్ళు ఉంటున్న పెద్ద ఇంటిని వదిలి కేవలం 2 రూమ్స్ ఉన్న అపార్ట్మెంట్ లోకి వచ్చేశారు అండ్ 2 రూమ్స్ ఉన్న ఇంట్లోనే 13 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉండేవారు. ఆ టైంలో రాజమౌళి గారి వయసు 10 సంవత్సరాల దగ్గర ఉండేది. అయితే ఆ పరిస్థితుల నుంచి వాళ్ళు బయటికి రావడానికి చాలా టైం పట్టేసింది. అంతలోపు రాజమౌళి గారి 12th కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఇంత పెద్ద సినిమా ప్రపంచాన్ని లీడ్ చేస్తున్న రాజమౌళి గారు అతనికి 20 సంవత్సరాలు వచ్చిన వరకు ఏం అవ్వాలో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. దానివల్ల విజేంద్ర ప్రసాద్ గారితో తిట్లు తినడమే కాకుండా రిలేటివ్స్ దగ్గర చాలా చులకన అయ్యేవారు. అలాంటి సిచ్యువేషన్ లో ఏం చేయాలో రాజమౌళి గారితో పాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా అర్థమయ్యేది కాదు. అప్పుడప్పుడు అలాంటి మాటలు విన్న రాజమౌళి గారు నేను మ్యూజిక్ కంపోజర్ ని అవుతాను అని చెప్పేవారు. అయితే రాజమౌళి గారి కజిన్ పెద్దన్న ఎంఎం కీరవాణి గారితో చాలా మంచి బాండింగ్ ఉండేది. ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ని చాలా దగ్గరగా చూసిన రాజమౌళి గారు అతనికి ఏమవ్వాలో తోచట్లేదు కాబట్టి అందుకోసమే కీరవాణి గారిని చూసి ఇన్స్పైర్ అవుతూ మ్యూజిక్ కంపోజ్ చేస్తా అని అనేవారు. అప్పటి నుంచి వాళ్ళ నాన్నగారితో సెట్ లోకి వెళ్లడం మొదలు పెట్టారు. అండ్ ఆల్సో అతను వాళ్ళ నాన్నగారి రాసిన స్క్రిప్ట్స్ పట్టుకొని పెద్ద పెద్ద డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్లి వినిపించేవారు. యాక్చువల్లీ రాజమౌళి గారికి స్టోరీ చెప్పడం చాలా ఇష్టంగా మార్చుకున్నారు. అతను 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నమ్మ గారు చాలా కథలు చెప్పేవారు. అందులో రామాయణం, మహాభారతం అండ్ భగవద్గీత లాంటి కథలు చాలా చెప్పేవారు. అండ్ వాళ్ళ నాన్నగారు అమర చిత్ర కథలు లాంటి పుస్తకాలు కూడా తెచ్చి ఇచ్చేవారు. సినిమాలు ఎక్కువ చూడడం అలవాటు చేసుకున్న రాజమౌళి గారు చూసిన స్టోరీస్ ని ఉప్పు కారం వేసి మరి ఇంట్రెస్టింగ్ గా చెప్పేవారు. అయితే అతను 20s కి వచ్చేసరికి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న కె వెంకటేశ్వరరావు గారి దగ్గర ఎడిటర్ గా చేయడానికి ఛాన్స్ దొరికింది. అక్కడ 6 నెలలు వర్క్ చేసిన తర్వాత చెన్నైలో ఉన్న ఏవిఎం థియేటర్ లో కొన్ని రోజులు పనిచేసి తర్వాత డైరెక్షన్ లో వాళ్ళ నాన్నగారికి గడిచిన 6 సంవత్సరాలు హెల్ప్ చేస్తూ వచ్చారు. అయితే కథలో ముందు మాట్లాడుకున్నట్టు వాళ్ళ నాన్నగారి స్టోరీస్ చెప్పడం అలవాటు చేసుకున్న రాజమౌళి గారు చాలా మందికి చెప్పిన కథలు అతని విజన్ కి తగ్గట్టు కాకుండా విన్న డైరెక్టర్ స్టోరీని నామరూపాలు లేకుండా చేసేసేవారు. అండ్ అలాంటి పరిస్థితులు చూసిన రాజమౌళి గారు రైటింగ్ ని వదిలి డైరెక్షన్ చేయాలి అని ఫిక్స్ అయ్యారు. దానివల్ల ఆ స్టోరీస్ ని నేచురల్ గా తెర మీద చూపించొచ్చు అని గట్టిగా నమ్మారు. ఆ ప్రాసెస్ లో చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన రాజమౌళి గారు టిఎఫ్ఐ లో ఒక డైరెక్టర్ అయిన గున్నం గంగరాజు గారి దగ్గర డైరెక్షన్ నేర్చుకోవడానికి జాయిన్ అయ్యారు. అండ్ అలా ఫర్ ద ఫస్ట్ టైం కోవెలమూడి రాఘవేంద్రరావు గారి ప్రొడక్షన్ లో వచ్చిన టీవీ సీరియల్ శాంతి నివాసం ని డైరెక్ట్ చేశారు. ఆ టైం అతనికి చాలా కష్టాన్ని ఇచ్చేది. ఎందుకంటే సెట్ లో 17 నుంచి 18 గంటలు ప్రతిరోజు ఉండిపోయేవారు. దానివల్ల అతను వాళ్ళ ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోవడమే కాకుండా భోజనం అండ్ హెల్త్ కోసం కూడా ఆలోచించేవారు కాదు. అయితే అలాంటి కష్టాలన్నింటినీ దాటి వచ్చారు కాబట్టి 2001లో అతనికి లైఫ్ చేంజ్ అయిపోయే ఛాన్స్ దొరికింది. రాజమౌళి గారు టిఎఫ్ఐ లో అడుగు పెట్టి అతని ఫస్ట్ సినిమాగా స్టూడెంట్ నంబర్ 1 ని తీశారు. అండ్ ఆల్సో ఆ సినిమా మన ఫేవరెట్ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫస్ట్ సినిమా అవ్వడం వల్ల ఇద్దరికి చాలా ప్రెషర్ ఉండేది. ఎందుకంటే ఒక ఫ్లాప్ చాలు ఇండస్ట్రీలో మళ్ళీ కనిపించడానికి చాలా కష్టపడాలి. కానీ ఆ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అయిన రాఘవేంద్ర గారికి రాజమౌళి గారి మీద చాలా నమ్మకం ఉండేది. అందుకోసమే జూనియర్ ఎన్టీఆర్ గారిని లాంచ్ చేసే బాధ్యతని అతనికి ఇచ్చారు. ఆ సినిమా మీద పనిచేస్తున్న సమయంలో రాజమౌళి గారు చాలా బాధపడేవారు. ఆ బాధలో అట్లీస్ట్ నేను కొన్ని సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసుంటే బాగున్ను అని ఆలోచించేవారు. ఎందుకంటే స్టూడెంట్ నంబర్ 1 చేస్తున్నప్పుడు చాలా ఛాలెంజెస్ చూసిన రాజమౌళి గారు అట్లీస్ట్ కొన్ని సీన్స్ తీయడానికి యూజ్ అయ్యే క్రేన్ కూడా ఎలా యూజ్ చేయాలో తెలియక ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే టీవీ సీరియల్ టైంలో అతను ఎప్పుడు క్రేన్ లాంటి ఎక్విప్మెంట్స్ యూజ్ చేయలేదు కాబట్టి. అయితే ఏంటి, సినిమాని ఎలా అయినా తీయాలి అనే పట్టుదలతో కంప్లీట్ చేసి రిలీజ్ చేశారు. ఇంకేముంది, ఆ సినిమాని ప్రేక్షకులు చాలా ఆదరించి హిట్ చేశారు. దానివల్ల జూనియర్ ఎన్టీఆర్ గారు రాత్రికి రాత్రి ఒక స్టార్ అయిపోయారు. సినిమా సూపర్ గా ఉంది అనడానికి మెయిన్ రీజన్ ఆ సినిమా ఒక బడ్జెట్ 1,85,00,000 ఉంటే బాక్స్ ఆఫీస్ లో
లో ఏకంగా 12 కోట్లు సంపాదించింది. స్టూడెంట్ నంబర్ 1 సక్సెస్ తర్వాత రాజమౌళి గారిది అండ్ వాళ్ళ ఫ్యామిలీ యొక్క పరిస్థితులు అన్నిటినీ మార్చేసింది. దాని తర్వాత అతని అకౌంట్ లో చాలా మంచి సినిమాలు వచ్చాయి. ఈవెన్ ఫిలిం ప్రొడ్యూసర్స్ కి కూడా అర్థమైపోయింది రాజమౌళి గారితో పని చేస్తే డబ్బులు అసలు పోవు అని. కథలో ముందు మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళ నానమ్మ గారు చెప్పిన రామాయణం ఇంకా మహాభారతం కథలు విన్న అతనికి మైథలాజికల్ సినిమాలు తీయాలి అనే కళ ఎప్పుడూ ఉండేది. అలా స్టూడెంట్ నంబర్ 1 హిట్ అయిన తర్వాత మైథలాజికల్ సినిమా తీసే ఛాన్స్ వచ్చింది. దానికోసం రాజమౌళి గారు అతనికి ఇష్టమైన మలయాళీ స్టార్ మోహన్ లాల్ గారితో అతని ఫస్ట్ మైథలాజికల్ సినిమా తీయడానికి అన్ని రెడీ చేసుకున్న కొన్ని రీజన్స్ వల్ల ఆ సినిమా ఇప్పటి వరకు రాజమౌళి గారు తీయలేకపోయారు. అయితే రాజమౌళి గారు అతని మంచి డైరెక్షనల్ స్కిల్స్ తో జూనియర్ ఎన్టీఆర్ గారి రాతని మార్చడమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ గారిని సూపర్ స్టార్ చేసే బాధ్యత కూడా తీసుకున్నారు. అలా వాళ్ళు మళ్ళీ కొలాబరేషన్ అయ్యి 2003లో సింహాద్రి తీశారు. అండ్ సింహాద్రి ఆ సంవత్సరంలో బ్లాక్ బాస్టర్ సినిమాగా నిలిచింది. ఎంతలా అంటే ఆ సినిమా ఒక బడ్జెట్ 8.5 కోట్లు ఉంటే టోటల్ కలెక్షన్ 25.7 కోట్లు సంపాదించింది. ఆ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారికి చాలా పాపులారిటీ దొరికింది. ఎంతలా అంటే ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ అతని ఫేవరెట్ గా మార్చుకున్నారు. అలానే రాజమౌళి గారి కెరియర్ కి కూడా చాలా పెద్ద బూస్ట్ దొరికింది. 2004లో రాజమౌళి గారు సై సినిమాని తీసి అందులో నితిన్ అండ్ జెనీలియా గారిని లీడ్ రోల్స్ గా తీసుకున్నారు. ఆ సినిమా కూడా చాలా పెద్ద సక్సెస్ కొట్టింది. ఎంతలా అంటే ఏకంగా 4 నంది అవార్డ్స్ ని సాధించింది. అయితే అంతవరకు రాజమౌళి గారి అన్ని సినిమాలకి థియేటర్ లో సక్సెస్ దొరికింది. కానీ తర్వాత తీసిన సినిమా తెలుగు ఇండస్ట్రీ సత్తా ఏంటో దేశం మొత్తం తెలిసేలా చేసింది. సినిమా ప్రపంచం మొత్తం మెచ్చుకుంది. అండ్ ఆ సినిమా థియేటర్ లో 100 రోజులు ఆడిన ఘనతని సాధించింది. అదే 2009లో రిలీజ్ అయిన మగధీర. ఈ సినిమా కథని రాజేంద్ర ప్రసాద్ గారు రాశారు. అప్పట్లో మగధీర సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అవ్వడమే కాకుండా 2 నేషనల్ అవార్డ్స్ ని కూడా సాధించింది. అలానే జపాన్ లో టాప్ కలెక్షన్ సాధించిన సినిమా లిస్ట్ లో కూడా నిలిచింది. అయితే మన సౌత్ లో ఏదైనా సినిమా హిట్ అయితే బాలీవుడ్ వాళ్ళు రీమేక్ చేయడానికి రెడీగా ఉంటారు. అలా రాజమౌళి గారు వెనక బోని కపూర్ గారు పడ్డారు సినిమా ఒక రీమేక్ రైట్స్ ఇవ్వమని. అయితే ఆ డీల్ ఎప్పటికీ ఫైనల్ అవ్వలేదు. అలా ఎందుకంటే 2006లో రాజమౌళి గారు తీసిన విక్రమార్కుడు రీమేక్ రైట్స్ ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశాను అని భావించారు. ఎందుకంటే విక్రమార్కుడు రీమేక్ ని హిందీలో రౌడీ రాథోడ్ అని తీశారు. అయితే ఆ మూవీ తీసిన తర్వాత రాజమౌళి గారు అనుకున్నారంట మా నాన్నగారు రాసిన కథని నేను మాత్రమే జస్టిఫై చేయగలను అని. అండ్ అప్పటి నుంచి డిసైడ్ అయ్యి రీమేక్ రైట్స్ ఎవరికి ఇవ్వను అని అనుకున్నారు. మగధీర సినిమా తర్వాత రాజమౌళి గారు తెలుగు ఇండస్ట్రీ ఒక బెస్ట్ డైరెక్టర్ గా పేరు పొందారు. అతను డైరెక్ట్ చేస్తే చాలు యాక్టర్స్ ఎవరైనా సరే సినిమా హిట్ అవుతుంది అని ప్రజలు చాలా నమ్మారు. రాజమౌళి గారు నిజంగా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తారు. అతను స్క్రిప్ట్ పైన చాలా డెడికేషన్ చూపించి సినిమాని ఒక రేంజ్ కి తీసుకొని వెళ్తారు. ఈగాతో తీసిన సినిమా ఇండియన్ సినిమా ఎప్పటికీ మర్చిపోదు. 2012లో వచ్చిన ఈగ సినిమాని అలా ఎవరు తీయలేరు అనే విధంగా రాజమౌళి గారు తీసి చూపించారు. రాజమౌళి గారు అండ్ వాళ్ళ నాన్నగారు కలిసి చాలా సక్సెస్ఫుల్ సినిమాలు తీసి మన స్టోరీలో ముందు మాట్లాడుకున్నట్టు వాళ్ళు ఎంత పోగొట్టుకున్నారో దానికి మించి సంపాదించుకున్నారు. అయితే అతని లైఫ్ లో రావాల్సిన టర్నింగ్ పాయింట్ రానే వచ్చింది. బాలీవుడ్ మాత్రమే కాదు ఎంటైర్ సినిమా ఇండస్ట్రీనే షేక్ చేసిన సినిమా 2015లో వచ్చిన బాహుబలి దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది. ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూసుకుంటే వరల్డ్ వైడ్ 75 కోట్లు సంపాదించింది. అండ్ ఈ సినిమా నుంచే పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యి టాలీవుడ్ మాత్రమే కాకుండా దేశం మొత్తాన్ని పార్ట్ 2 కోసం వెయిట్ చేసేలా ట్రెండ్ సెట్ చేసింది. అయితే వచ్చిన పార్ట్ 2 కూడా బ్లాక్ బాస్టర్ అయ్యి కలెక్షన్స్ తో పాటు చాలా పేరును సాధించింది. తర్వాత వచ్చిన సినిమా హాలీవుడ్ యాక్టర్స్ తో కూడా చప్పట్లు కొట్టించే రేంజ్ కు వెళ్లిన సినిమా. 2022లో వచ్చిన RRR సినిమాని 550 కోట్ల బడ్జెట్ తో తీస్తే ఏకంగా 1387 కోట్లు సంపాదించింది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత బాలీవుడ్ చాలా మాటలు పడింది. ఎంతలా అంటే కామెంట్ బాక్సుల్లో సౌత్ సినిమాలు చూసి నేర్చుకోవాలి అని బాలీవుడ్ ప్రజలు చాలా ర్యాగింగ్ చేశారు. అండ్ RRR ఇండియన్ ప్రొడక్షన్ లో వచ్చిన ఒకే ఒక్క సినిమా యాజ్ ఎ అకాడమీ అవార్డు తీసుకున్న దిశగా పేరుని సంపాదించింది. అండ్ నాటు సాంగ్ గురించి అయితే చెప్పక్కర్లేదు. కేవలం ఇండియాలోనే కాకుండా ఏసియాలోనే బెస్ట్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు ని సాధించింది. RRR సక్సెస్ తర్వాత మాత్రం సినిమా ప్రపంచంలో ఒక యూనిటీ కనిపించింది. బాలీవుడ్ టాలీవుడ్ కాదు ఉంది అంటే కేవలం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటూ ప్రజలు భావించారు. చిరంజీవి గారు ఒకసారి చెప్పినట్టు బాలీవుడ్ వాళ్ళు మన వాళ్ళతో అసలు మాట్లాడేవారే కాదు. కానీ సిచ్యువేషన్ మారి ఇప్పుడు మన వాళ్ళతో సినిమా తీయడానికి చాలా వెయిట్ చేస్తున్నారు. టోటల్ క్రెడిట్ రాజమౌళి గారికి పోతుంది. అయితే అతనికి అంత పేరును తెచ్చిన బాహుబలి 1 ఇంకా బాహుబలి 2 కలిసి బాహుబలి ద ఎపిక్ అంటూ రిలీజ్ అవ్వబోతుంది. మీరు బాహుబలి మొత్తాన్ని చూసినట్టయితే ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో చెప్పండి. అలానే ఇప్పుడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో రాబోతున్న సినిమా ఇంకా చాలా మంచి పేరుని సాధించాలని కోరుకుందాం. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. అలానే ఇప్పటి వరకు లైక్ చేయకపోతే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. అందుకోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.